హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో కొత్తగా ఏర్పడడం మనం చూస్తున్నాం సార్. ఇది కూడా కరోనా టైప్‌లోనే ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందా అని చెప్పేసి భయాందోళనకైతే అందరూ గురవుతున్నారు సార్. అయితే ఇప్పుడు మన దేశంలో కూడా ఒక తొలి కేసు నమోదైందని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలర్ట్ చేసేసారు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి తొలి కేసు ఎక్కడ నమోదైంది? మరి ఇది ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మీరేం చెప్తారు సార్ ఈ వైరస్ గురించి? ఇప్పుడు ఆహ్, 2025 మొదలవ్వడమే హెచ్ఎంపీవీ వైరస్‌తో మొదలైంది. సో, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా ఉంది. అందరూ కూడా భయపడే పరిస్థితి అయితే ఉంది. హెచ్ఎంపీవీ వైరస్ పేరు హ్యూమన్ మెటాన్యూమో వైరస్. హ్యూమన్ మెటాన్యూమో వైరస్. మామూలుగా మెటాన్యూమో వైరస్ అనేది 200 నుంచి 400 ఏళ్లకు ముందే పక్షుల్లో ఉందనేది చెప్తున్నారు. ఓకే. అయితే మనుషుల్లో గుర్తించడం మాత్రం 2001లో గుర్తించారు ఇది. అప్పటి నుంచి ఉంది గానీ మనుషుల్లో ఈ స్థాయిలో ఎప్పుడూ బయటికి రాలేదు. ఫస్ట్ టైము చైనాలో వందల మంది ఈ జబ్బుతో హాస్పిటల్‌లో చేరారు. ముఖ్యంగా పిల్లలు, తర్వాత సీనియర్ సిటిజన్స్ వీళ్ళ ఈ 2 రకాల గ్రూప్స్‌లో ఈ వైరస్‌ని కనిపెట్టారు. ఇది కూడా ఒక రకమైన కరోనా వైరస్ లాంటిదే. నేను ఆల్రెడీ దీని మీద డీటెయిల్‌గా చెప్పాను. ఆర్ఎన్ఏ బేస్డ్ అనమాట. డీఎన్ఏ బేస్డ్ కాదు. ఆర్ఎన్ఏ అనేది ఒక న్యూక్లిక్ యాసిడ్. అది ఆహ్, సింగిల్ స్ట్రైడెడ్ ఇదంటారనమాట. హ్మ్. అది మన సెల్స్‌లో ఉంటది. ఆర్ఎన్ఏలో ఇది వెళ్తుందనమాట. దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది ఓకే. ఈ వైరస్. సో, ఇది మామూలుగా కరోనా లక్షణాలే దీనికి కూడా ఉంటాయి. అంటే జలుబు, దగ్గు, జ్వరము, తర్వాత లంగ్స్ మీద ఎఫెక్ట్ చేయడం ఇవే ఉంటాయి. దీనికి యాంటీవైరల్ మెడిసిన్స్ అనేవేమీ లేవు. ఓన్లీ సపోర్టివ్ కేర్ అండ్ సింప్టోమాటిక్ ట్రీట్మెంట్ ఈ 2 రకాలే తీసుకోవాలి. అంటే దీనివల్ల మనకేమన్నా సింప్టమ్స్ వస్తే ఆ సింప్టమ్స్ తగ్గించడానికి జలుబు, దగ్గు, జ్వరము, గొంతు నొప్పి ఇలాంటివి, ఆయాసం ఇట్లాంటి వాటికి ట్రీట్మెంట్ ఇస్తారు తప్ప అసలైన వైరస్‌ని తొలగించడానికి లేదు. ఓకే. మామూలుగా అందుకనే మనకు కూడా వైరల్ ఫీవర్స్ వస్తే కూడా యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. నిజానికి యాంటీబయాటిక్స్ వైరస్‌కి ఏమి సంబంధం లేదు. యాంటీవైరల్ ఇవ్వాలి. కానీ పర్టిక్యులర్ వైరస్‌లకి మందులు లేనప్పుడు యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తూ ఉంటారు. హ్మ్. అదెందుకంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అట్లాగే సపోర్టివ్ కేర్ ఈ 2 రకాలు మాత్రమే ఇస్తారు. సో, ఓకే. దానికోసమే ప్రివెంటివ్‌గా మనం జాగ్రత్త తీసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలర్ట్ చేసింది. ఆరోగ్య శాఖ. అట్లాగే నిన్న రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అందరి కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండమని. తర్వాత పబ్లిక్‌గా పీపుల్ ఉన్న చోట్ల శానిటైజేషన్ అవన్నీ చూసుకోవడం, హాస్పిటళ్ళల్లో దీనికి సంబంధించిన మెడిసిన్స్ అవి నిల్వలు ఉండేట్టుగా చూసుకోవడం, ఇవన్నీ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పింది. అలాగే ప్రజలకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పింది. డీటెయిల్‌గానే వచ్చాయి అవి కూడా. అదేందంటే కరోనా టైంలో ఎటువంటి ప్రోటోకాల్స్‌ని చెప్పిందో అటువంటి ప్రోటోకాల్స్‌నే చెప్పింది. హ్మ్. అంటే మంచి ఫుడ్ తీసుకోవడం, జాగ్రత్తగా ఉండడం, శుభ్రంగా చేతులు అవి కడుక్కోవడం, ఏదన్నా జలుబు, దగ్గు ఉంటే పబ్లిక్‌లోకి ఎళ్ళకుండా ఐసోలేటెడ్‌గా ఉండడం. ఎవరికైనా ఉందనుకుంటే మనం పబ్లిక్ ప్లేస్‌లో పోయినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించడం. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోమని ఎ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జారీ చేసింది. ఓకే. అయితే ఇప్పటివరకు ఇండియాలో కేసులు లేవు అని చెబుతున్నారు. చాలామంది జర్నలిస్టులు, మీడియా చేసే ప్రచారం గానీ, ఆ స్థాయిలో లేదని గూడా విమర్శలొచ్చాయి. కానీ ఇప్పుడు ఒక కేసు బెంగుళూరులో వచ్చింది. బెంగుళూరులో ఒక చిన్న పాపకి ఆహ్, ఈ ఒ ఏదో ఇబ్బందొస్తే వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకెళ్తే, ఆ పాపకి ఈ వైరస్ ఉన్నట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్టుగా. సో, ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కిందకి వస్తదని, దానికి సంబంధించి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. హ్మ్. నిజానికి ఆ అమ్మాయి గానీ, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు గూడా విదేశాలకెళ్ళడం గానీ ఏమీ జరగలేదు. మరి ఎక్కడి నుంచి ఈ అమ్మాయికి ఈ వైరస్ వచ్చింది అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఎవరి ద్వారా ఈ అమ్మాయికి ఈ వైరస్ సోకింది? వాళ్ళు ఏమన్నా విదేశాలకెళ్లారా? లేకపోతే ఆల్రెడీ ఇండియాలో కొంతమందికి తెలియకుండా ఉందా? ఎందుకంటే ఇప్పుడు జలుబు, జ్వరం, దగ్గొస్తే మామూలుగా మనం ఏం చేస్తాం? ఏదో చిన్న డాక్టర్ దగ్గరికెళ్తారు. కొంతమంది అది కూడా చేయరు. తామే మెడిసిన్స్ డోలానో, ఇంకోటో వేసుకొని హ్మ్. పారాసెటమాల్, ఒక యాంటీబయాటిక్ ఏసుకొని ఉండిపోతారు. వేడి నీళ్ళు లేకపోతే ఇంకోటో సొంత వైద్యం చేసుకుంటూ. కొంతమంది మెడికల్ షాప్‌లో పోయి అడుగుతారు. నాకు జ్వరము, దగ్గు ఇవున్నాయంటే వాళ్ళే ఇచ్చేస్తారు.
ఇలాగ ఎక్కువ మంది టెస్టులు చేసుకోరు కదా, అవును. అందువల్ల తెలియకుండా కూడా ఉండే అవకాశం ఉంది అన్న ఒక ఆందోళనలు. అంటే ఇది కూడా ఏమన్నా కరోనా లాగా అప్పుడు కూడా ఇలాగే చైనాలో మొదలయ్యి మెల్లమెల్లగా వరల్డ్ వైడ్ ప్రాకింది కరోనా కోవిడ్-19 వైరస్ కూడా. అలాగే ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా మెల్లమెల్లగా చైనాలో స్టార్ట్ అయ్యి ఇండియాలో ఇప్పుడు వ్యాపిస్తుంది అన్న ఒక భయాందోళన అయితే ఉంది. దీని మీద కొంతమంది ఏమో వంగా బాబా తర్వాత గతంలో కొన్ని జోస్యాలు చెప్పారు వీళ్ళు. మన బ్రహ్మం గారు లాంటి జోస్యాలు అవి. ఓకే. అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చాలా ఏళ్లకు ముందే చెప్పిన వాళ్ళల్లో వంగా బాబా, నోస్ట్రాడామస్ వరల్డ్ వైడ్ పాపులర్. వాళ్ళిద్దరు కూడా 2025 చాలా డేంజర్గా ఉంటుంది ప్రపంచానికి అని చెప్పారని, అది ఇప్పుడు స్టార్ట్ అయిందని. కాబట్టి ఈ వైరస్ అనేది చాలా డేంజర్ కావచ్చేమో అన్న ఒక భయాందోళన అయితే రకరకాలుగా వ్యాపింప చేస్తున్నారు. ఇదే కాకుండా ఇంకొన్ని రకాల జబ్బులు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయని చెప్తున్నారు. ఒకటి ఎంపాక్స్, ఒకటి బర్డ్ ఫ్లూ, ఒకటి తర్వాత మీజల్, ఒకటి డెంగ్యూ, ఒకటి చికెన్ గున్యా, వెస్ట్ మైల్ అనే ఒక జబ్బు, స్క్వాబిస్, కలరా ఇలాంటివి రాబోతున్నట్టుగా చెప్తున్నారు. అంటే దాదాపు ఒక 11 రకాల వైరస్లు విజృంభించబోతున్నాయి 2025లో అని కూడా కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక జబ్బు లేదా ఒక కొత్త వైరస్ వస్తుందంటే ఇమీడియట్గా మనం ప్యానిక్ అయిపోయి అలా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే హెచ్ఎంపివి చైనాలో పెద్ద డేంజర్ ఏమి లేదు అంటున్నారు. చాలామంది చెప్పినట్టుగా శ్మశానాలు నిండిపోవడం అట్లేమి లేదు, డెత్ రేట్ అక్కడేం పెద్దగా లేదు, ఇది డేంజరస్ ఏం కాదు, అట్లని నెగ్లిజెన్స్ కూడా చేయలేదు. అక్కడైతే హాస్పిటల్లో మాత్రం పెద్ద ఎత్తున చేరుతున్నారు అనేది అయితే వార్తలు వస్తున్నాయి. కానీ దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా చేతులు, ముఖము ఇది శుభ్రంగా కడుక్కోవడం, బయటికి వెళ్ళి రాగానే ఇంట్లో చేతులు కడుక్కోవడం, తర్వాత ఏదన్నా కూరగాయలు కానీ ఏమన్నా ఉంటే వాటిని శుభ్రంగా కొద్దిగా సాల్ట్ వేసి కడుక్కొని వండుకోవడం. అంటే మనం బయట ఎక్కడంటే అక్కడ పోయి ఆహారం తినకుండా ఉండడం. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం జనంలో ఉన్నప్పుడు మాస్కులు వేసుకోవడం, ఇటువంటివి చూసుకోవాలి. అట్లాగే మనకేమన్నా జలుబు, దగ్గు ఇలాంటివి వస్తే, ఎందుకంటే ఇవాళ ఇక్కడైతే మనకి వింటర్ కాబట్టి ఇవన్నీ కూడా కామన్గా వచ్చే అవకాశాలు ఉంది. సో అవన్నీ వచ్చినప్పుడు కొంత అప్రమత్తంగా ఉండాలి. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. నిజానికి కరోనా దాదాపు రాని వాళ్ళు ఎవరు లేరు. మనకు రాకపోతే పక్కన వాడికన్నా వచ్చి ఉంటుంది, మనం చూస్తుంటాం. ఎందుకంటే 3 ఫేజుల్లో మనకు కరోనా వచ్చిపోయింది. నాకు 3వ ఫేజ్లో వచ్చింది, 2 రాలేదు కానీ 3వ ఫేజ్లో వచ్చింది. కాబట్టి ఇలాగ అందరికీ వచ్చి ఉంటుంది. కాబట్టి ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోకపోతే వ్యాక్సిన్ వేసుకోమని కూడా గవర్నమెంట్ చెప్తుంది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని హుషారుగా ఉండడం అనేది ఇంపార్టెంట్. అంటే అంతేగాని ప్యానిక్ అయిపోయి దీనికి ఏదో భయపడి మనకేదో రాగానే మనకు కరోనా ఏమో, మనకి లేకపోతే హెచ్ఎంపివి ఏమో అని భయపడాల్సిన అవసరం అయితే లేదు. జాగ్రత్త వేరు, భయం వేరు. జాగ్రత్తగా ఉండమని మాత్రమే గవర్నమెంట్ చెప్తుంది కానీ భయపడమని చెప్పట్లేదు. చైనాలో కూడా పెద్ద ఎత్తున ఏమీ చనిపోవడం లేదని చెప్తున్నారు. కాకపోతే జనం చైనాని ఎవరు నమ్మట్లే. అప్పుడు కూడా ఇలాగే చెప్పింది, అబద్ధాలు చెప్తుంది చైనా అనే ఒక ఇదైతే ఉంది జనంలో. సో అది ఉంటే తప్పేం లేదు, ఉండి జాగ్రత్త తీసుకోవాలి. చైనాని మనం నమ్ముతా ఉన్నాం లేదనేది ఇక్కడ క్వశ్చన్ కాదు.